హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫుల్గా వర్షం కురుస్తుంది. అయితే చల్లగా అనిపించింది. ఏదైనా వేడివేడిగా తినాలనుకున్నాను. ఇంకా మా వారిని చికెన్ తీసుకురండి, ఇంకా చికెన్ పకోడీ వేసుకొని తింటాను అన్నాను. మా చెల్లిని చికెన్ పకోడీ చెల్లి అంటే సరే అక్క చికెన్ పకోడీ వేస్తాను అంది. అయితే మా వారు చికెన్ తీసుకొచ్చారు. ఆ చికెన్ని చిన్న పీసులుగా కట్ చేస్తుంది. అలా చిన్న పీసులుగా కట్ చేయడం వల్ల చికెన్ పకోడీ చాలా బాగా వస్తుంది అని చెప్పింది. తర్వాత చికెన్ తీసుకొని దాంట్లో పసుపు వేసింది. ఏంటంటే చికెన్లో పసుపు వేసేవి ఏంటంటే చికెన్ మొత్తం పసుపు అంతా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక 3 సార్లు కడుక్కోవాలి అంది. ఏ చెల్లి అలా 3 సార్లు ఎందుకు కడుక్కోవాలంటే నీసుకొంపు రాదక్క చికెన్ పకోడీ, అందుకే అలా పసుపుతో కలపడం వల్ల నీసుకొంపు రాదు, 3 సార్లు కడుక్కుంటే సరిపోద్ది అంది. ఇంక మా చెల్లి శుభ్రంగా చికెన్ అంతా పసుపు అతికేలాగా చేసి ఇంకా 3 సార్లు కడిగేసింది. చూడండి ఎలా కడుగుతుందో. ఇలా కడుక్కోవడం వల్ల నీసుకొంపు రాదంట. అలాగే చికెన్ పకోడీ కూడా చాలా టేస్టీగా వస్తుందంట. మీకు ఎప్పుడైనా వర్షం కురిసినప్పుడు వేడివేడిగా పకోడీ వేసుకుని తినాలనిపించిందా? చాలామందికి ఉల్లిపాయ పకోడీ వేసుకుని తినాలనిపించింది. నాకు ఇంట్లో వెరైటీగా చికెన్ పకోడీ వేసుకోవాలని తినాలనిపించింది. మా చెల్లి అదే అంది. ఇంట్లో చెల్లి నువ్వు వేసిన చికెన్ పకోడీ తినాలనిపిస్తే అంటే చాలే పని ఎక్కడ చేయాలని తప్పించుకుంటాకే నన్ను చేయమంటున్నావు అంతే అంది. సరేలే చెయ్యి అంటే సరే చేస్తానక్క అని ఇంకా శుభ్రంగానే చికెన్ మొత్తం అంతా కడిగేసింది. కడిగేసాక ఒక గిన్నెలో తీసుకొని పక్కనెట్టుకుంది. అది మొత్తం అంతా వాటర్ అంతా పిసికేసి పక్క గిన్నెలో వేసుకుంది. చికెన్లో వాటర్ అంతా ఉండకుండా చేసేసింది. అది ఎందుకు అంత వాటర్లా పిసికేద్దామంటే ఇక్కడ వాటర్ లేకుండా ఉంటేనే బాగుంటుంది అంది. సరే మొత్తం అంతా చికెన్ అంతా పిసికేసుకొని గిన్నెలో వేసేసుకొని ఇంకో గిన్నె తీసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది. ఎందుకే అంత ఎక్కువ వేస్తున్నామంటే చికెన్ పకోడీకి ఘాటు ఉంటేనే బాగుంటుంది అంది. సరేలే అని తర్వాత అందులోనే కార్న్ పౌడర్ వేసింది. శనగపిండి వేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం, శనగపిండి వేసుకుంటే వేసుకోండి, లేదంటే కార్న్ పౌడర్ వేసినా పర్వాలేదు. అయితే మా చెల్లి కార్న్ పౌడర్ వేసింది. చాలామంది శనగపిండి వేసుకుని కూడా పకోడీ వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల ఉండలుగా వస్తుంది, పెద్ద టేస్ట్ అనిపించదు. ఇది వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది. అలాగే ఆల్ ఇన్ వన్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా ముందుకు సాగగలము. ప్లీజ్ ఫ్రెండ్స్. 3 స్పూన్స్ కారం కూడా వేయండి. మీరు ఎంత ఘాటుగా తింటారో అని మీకు తగినంత కారం వేసుకోండి. మీకు కారం ఎక్కువ తింటామని 4 స్పూన్స్ కారం వేసుకున్నాము. అయితే అందులోనే చికెన్ మసాలా పొడి కూడా వేసుకోండి. నా దగ్గర చికెన్ మసాలా ప్యాకెట్ వేసాను, 5 రూపీస్ ప్యాకెట్ ఒకటి వేసాను. చికెన్ మసాలా ప్యాకెట్ వేయడం వల్ల టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది. అందులోనే స్టార్ మసాలా పొడి కూడా వేసుకోండి. అలాగే తగినంత పసుపు, అందులోనే ఒక నిమ్మకాయ పీడు కూడా పిండుకోండి. పులుపు వేయడం వల్ల ఎక్కువ కారంగా ఉన్నా గట్రా లైట్గా పుల్ల కారంగా బాగుంటుంది. అయితే మొత్తం మిక్సింగ్ చేయండి. వాటర్ వేయకుండానే మొత్తం కలిపేయాలి. వాటర్ వేసి కలపడం వల్ల పలసగా అయిపోయి ముక్కకు పట్టదు. వాటర్ వేయకుండానే అలా మొత్తం పేస్ట్లా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా పేస్ట్లా కలిపిన మొత్తం మిక్సింగ్ అయ్యేలాగా పులుపు కారం మసాలాలన్నీ మిక్సింగ్ అయిపోవాలి. చూడండి అలా కలుపుతూ ఉండడం వల్ల పలసగా అదే అయిపోద్ది.
మనం వాటర్ వేసి కలిపామనుకో మొత్తం నీరులాగా అయిపోయి ముక్కకి పట్టకుండానే మనం ఆయిల్లో వేపుకున్న ఆయిల్ లాగేస్తుంది. నేను ఎలా కలుపుతున్నానో అలాగే కలపండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది, ఎలా కలిపాను. మొత్తం పేస్ట్ లాగా అయిపోయింది సరే. అప్పుడు ఆ ముక్కలన్నీ దాంట్లో వేసుకొని ముక్కలన్నీ ఒక్కొక్క ముక్కని విడదీసుకోండి. అతుకుపోయి ఉంటుంది చూసావా, అలాగ ముక్కలన్నీ వేయండి. వేసాక ఆ ముక్కలు మొత్తం కలపాలి. ఆ పేస్ట్లో మొత్తం కలపడం వల్ల ముక్కకి మొత్తం పట్టేలా మొత్తం కలుపుతూ ఉండాలి. చూడండి నేను ఎలా కలుపుకుంటానో అలా కలపండి. అలా కలపడం వల్ల ముక్కకి మొత్తం మసాలా అంతా పట్టి ఆయిల్లో వేపడం వల్ల మనం ఉండలుగా అవ్వదు. చూడండి ఎలా కలుపుకుంటున్నానో అలా కలపండి. అలా కలుపుకొని 10 లేదా 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇంతలోకి స్టవ్ వెలిగించి మూకుడెట్టి ఆయిల్ పోసుకొని వేడెక్కేదాకా ఉంచండి. మనం ముందుగా పెట్టుకొని ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసుకొని మొదటి కలపండి ఒకసారి. నేను చూడండి ఫ్రిడ్జ్లో ఎట్టి ఒకసారి కలిపాక ఆయిల్ వేడెక్కిందా లేదా చూసి తర్వాత చికెన్ దాంట్లో వేసాను. ఎంత బాగా వేడెక్కిందో చూడండి. ఆయిల్ ముక్క వేయగానే ఎలాగా వేగుతుందో అలా బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి. బాగా వేపుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటూనే ఉండాలి. అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగొచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మనం ఇంట్లో తయారు చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ మంచిది కాదు పిల్లలకి. వాళ్ళు ఫుడ్ కలర్స్ అలాంటివన్నీ కలపడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే చూడండి గోల్డెన్ కలర్ ఎలాగ వచ్చిందో అలా బాగా వేపుకోండి. వేపుకున్నాక ఒక గిన్నెలో తీసుకోండి. అంతేనండి చికెన్ పకోడీ. ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో చెప్పండి. సరేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.